అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మార్కెట్ ఎల్లమల్లి విలేజ్ లో మన గండి సత్యబాబు గారి బెండ పొలంలో ఉన్నామండి. అయితే ఈ పొలం మన ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి స్నైపర్ బెండ విత్తనం వేసినటువంటి పొలం అండి. ఆయన మాటల్లో మనం ఈ ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి స్నైపర్ అనే బెండ విత్తనం ఎలా ఉంది, ఆయనకి ఏమనిపించిందని ఆయన మాటల్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నమస్కారం అండి. ఇది ఈ స్నైపర్ అనే ఈస్ట్ వెస్ట్ విత్తనాన్ని మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు సార్? 3 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి వేస్తున్నారండి. ఎలా అనిపించిందండి? ఏమనిచ్చింది మీకు ఈ విత్తనంలో? విత్తనం బాగా ఇరిగిద్దండి, బాగా నాశపడానికి బాగా కాస్తాం చిన్నప్పటి నుంచి. ఓకే. కొమ్మలు బాగా పెడద్దండి. తెగులు కూడా తట్టుకుంటదండి. పెద్ద మందు కొట్లు కూడా పెద్ద ఊరిగా పడవండి. తెగులు అది బాగా తట్టుకోవడం వల్ల మందు స్ప్రేయింగ్ కూడా మీకు తగ్గుతున్నాయి. కాయ దిగుబడి కూడా బాగా వస్తుందండి. ఓకేనండి. కాయ క్వాలిటీ అది ఎలా ఉందండి? క్వాలిటీ బాగానే ఉందండి. విరగటం కానీ అన్ని విరిగితే చాలా బాగా ఇరిగిద్దండి. ఓకే. ఈ విత్తనంలో ఇరిగిద్దాక ఇంకా ఏ విత్తనం జరగలేదు. చాలా విత్తనాలు వేసాను. ఓకే. నేను మొత్తం అన్ని విత్తనాలు వేస్తాను. అదేనండి. ఈ విత్తనం ఓకే. చాలా బాగుంటుంది. తెగుళ్ళు ఎలా ఉందండి? తట్టుకుంటుంది? బాగా తట్టుకుంటుందండి. ఓకే. ఇది ఎన్ని రోజులు పంట అండి? ఇది ఇప్పుడు మనం ఉన్నది 40 రోజులకి వచ్చేద్దండి. ఓకే. 40 రోజులకి వచ్చేద్ది. అన్ని విత్తనాలకే కంట ఈ విత్తనం ఒక 2 నెలలు ఎక్స్ట్రా కాదు. మీ ప్రకారం ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మీరు వేస్తున్నారు కదా, ఎన్ని కటింగ్లు రావచ్చు అండి పంట మొత్తం లాస్ట్ వరకు? ఒక 50 కటింగ్లు. 50 కటింగ్ల వరకు వస్తుంది. ఓకే. ఓవరాల్ గా దిగుబడి ఎంత రావచ్చు అండి? వారానికి కదండి, రోజు అండి. రోజే. ఇప్పుడు ఇది ఎంత వేసారు ఈ పొలం మీరు? పొలం 50 సెంట్లు అండి. 50 సెంట్లు, అరెకరా వేసారు. అరెకరాకి మీరు రోజుకి ఎన్ని కట్ చేస్తున్నారు? ఎంత కట్ చేస్తున్నారు? రోజు తప్పించి రోజు. ఫస్ట్ కోత అయితే 40 కేజీలు దిగుద్ది. ఫస్ట్ కటింగ్. ఓకే. అలాగే తర్వాత కటింగ్ 50 కేజీలు. ఓకే అండి. తర్వాత కటింగ్ 100 కేజీలు. తర్వాత 4గో కటింగ్ కాడ నుంచి 150, 170, 180, ఒక 200. అదే మనం అరెకరాకి 4గో కటింగ్ దాటినప్పటి నుంచి కూడా మనం 150 నుంచి 200 కేజీల వరకు మనం కటింగ్ అవుతుంది. ఓకే. అంటే నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ వరకు ఇప్పుడు మీరు విత్తనం వేసినప్పటి నుంచి 1వ కటింగ్ నుంచి లాస్ట్ కటింగ్ వరకు కూడా మీకు మొత్తం మీద ఎంత రావచ్చు దిగుబడి అనుకుంటున్నారు? దిగుబడి అంటే అంటే ఎన్ని కేజీలు? 500 కేజీలు అట్లా ఒక అంచనా అంటే మీకు 50 కటింగ్లు అవుతుంది. 50 కటింగ్లకి లేదంటే 70 గంటలు. ఓకే. 70 గంటల దాకా తీయొచ్చు మనం. ఓకే. మార్కెట్ లో ఎలా ఉంది సార్ మనకి? ఇది ఫ్రూట్ బాగుందా? బాగుందండి, చాలా బాగుంది. మార్కెట్ లో బాగా వెళ్తుంది. ఓకే. మార్కెట్ లో అంటే బాగా వెళ్తుంది అంటే రైతుని పెట్టి మనం పోస్ట్ సైజుని పెట్టి. అదేలేండి. బాగా వెళ్తుందండి. బానే ఉందా? ప్రైస్ అది ఎలా ఉందండి? బానే ఉంది మిగతా రకాలతో పోలిస్తే గానీ? చాలా బాగుందండి. ఓకే. అయితే మిగతా రకాల మీద ఈ రకం దిగుబడి బాగా వస్తుంది. అవునండి. అంటే ఎక్కువ రోజులు. ఓకే. ఎక్కువ రోజులు కాస్ట్. మీరు కటింగ్ చేసిన తర్వాత ఈ కాయ అనేది నిల్వ ఉండడం గానీ మెత్తబడ్డం గానీ అలాంటివి ఏమైనా అవుతున్నాయా? అలాంటివి ఏమవుతుంది. బాగుంది. మార్కెట్కి వెళ్ళినంత వరకు కటింగ్ చేసిన తర్వాత బాగుంటదండి. కాయ అది బాగుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది కాయ. ఓకే. లాస్ట్ గా అండి ఇంకేం లేదు. ఇప్పుడు మీరు వేసారు కదా, అసలు స్నైపర్ లో మీరు ఈ సంవత్సరం 3 సంవత్సరాలు బట్టి వేస్తున్నారు. 3 సంవత్సరాలు బట్టి వేయడానికి ఏదో ఒక కారణం ఉంటది కదా, పర్టికులర్ గా ఏం కారణం ఉంది మీరు స్నైపర్ వేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే దిగుబడి బాగా వస్తుంది, మొత్తం ఇరుగుతుంది బాగా తిరిగింది. ఓకే. కూలీలు ఖర్చు తక్కువ. వేగంగా ఎరగటం వల్ల అలా పట్టుకుంటే ఇరిగిపోద్దాం. ఓకేనండి. ఉన్నాక విత్తనాలు అయితే గట్టిగా ఇరిగిద్దాం. ఓకే. గట్టిగా ఇరిగిన వల్ల లేబర్ ఖర్చు కొంత ఎక్కువ అవుతుంది. లేబర్ ఖర్చు తక్కువ అవుతుంది. బాగుంటుందని చిన్నప్పటి నుంచి బాగా కాస్తుంది. ఆటప్పుడు నుంచి ఈ ఎత్తులోంచి కాసేద్దండి. మనకి అది కిందని గనుపు దూరం అది దగ్గర అండి. బాగా దగ్గర పొలంలో కూడా బాగా పిల్లలు బాగా పెడతాయి. పక్క కొమ్మలు వచ్చి ఇప్పుడు పక్క కొమ్మలు వస్తున్నాయి కదా, వాటికి కూడా కాస్తుందా? అన్ని ఓకే. మొత్తం అన్ని ఒకేసారి కటింగ్. ఒకేసారి కటింగ్ వచ్చేద్దాం. 2 కటింగ్లు అయిన కాడి నుంచి 3వ కటింగ్ కాడి నుంచి మొత్తం కొమ్మలు కలిసిపోతాయి. ఇదిగోండి కొమ్మ. అవునండి. అవును. ఇదిగో కొమ్మ. ఇదిగోండి. అదేనండి. ఇది కొమ్మ అండి. అవునండి. అవును. ఇది కొమ్మ. ఇది తల్లి మొక్క అండి. ఇది
ఇవన్నీ దాని పిల్లలండి ఇవన్నీ పిల్లలండి, అవును. ఇవన్నీ ఈ కాయ ఇది ఎలాగుందో ఈ కాయ కూడా అలాగ ఉంటదండి. ఇదిగోండి, అవునండి, ఈ రెండు కూడా ఒకలాగా ఉంటాయి. ఇది తల్లి మొక్క, ఇది పక్కకు వచ్చిన కొమ్మది. కొమ్మండి ఇది. ఓకే, రెండింటికి కాపు ఒక విధంగానే వచ్చేద్దండి కాపు. ఓకేనండి. నాకు 5-6 వచ్చేస్తాయండి కొమ్మలు. అవునండి, అవును, అవును. 5-6 కొమ్మలు ఒకేసారి దిగేస్తాయండి కాయలు. అవునండి, ఒకేసారి కలిసిపోతాయండి. ఉన్నాయి అలా కలవండి. అదేలేండి. ఉన్నాయి ఈ ఎత్తులో హైట్లో ఉండిపోతాయి కిందకి. అవును, కిందకు ఉండిపోతాడు అంటే కొయ్యరండి అట్లా. ఇది ఒకే హైట్ వచ్చేస్తున్నాయి కాబట్టి చూడండి, ఇగో తల్లిది. మీకు కొయ్యడానికి కూడా ఇబ్బంది లేదు, ఒకే హైట్ రావడం ఈ పిల్లలు ఈ తల్లి నాకు 3 సమానంగానే ఉన్నాయి కదండి. అవునండి, అవును. 3 సమానంగానే ఉన్నాయి. ఇగో సమానంగానే ఉన్నాయి. అవునండి, మనం కోసుకున్నంత కూడా బాగుంటది. అవును, అవునండి. ఇది ఒకటే తల్లి మొక్క, ఇది ఒకటే కొమ్మ. అవును, చుట్టేంపులు మీకు 6 కొమ్మలు ఎట్టిందండి. ఇదిగోండి 6 కొమ్మలు ఎట్టిందండి, 6 పిల్లలు. ఇదిగోండి, అవును, ఇదిగోండి. మీ కొమ్మలు అవి ఎక్కువ వచ్చి వాటికి కూడా కాపు రావడం వల్ల దిగుబడి ఆటోమేటిక్ బాగా వస్తుంది. అదేనండి. ఓవరాల్ గా అయితే మనకి ఇప్పుడు మీకు స్నైపర్ విషయంలో ఈ లేబర్ ఖర్చు కూడా తగ్గుతోంది. లేబర్ ఖర్చు, మందు కొట్టు కూడా. మందు కొట్ట అంటే ఇప్పుడు మీకు వైరస్ తెగులు ఏమైనా వచ్చాయి? వైరస్ తెగులు రావండి, పసుపాకులు కానీ రావండి, దీనికి ఏమి రావండి. అంటే ఈ సంవత్సరం రాలేదు, ఈ 3 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి రాలేదండి. రాలేదు, ఒకసారి కూడా మీరు ఇది ఫేస్ చేయలేదు తెగులు? ఒక్కసారి కూడా రాలేదండి. ఓకే, అంటే మన స్నైపర్ లో మీరు కాయ ఈజీగా ఎరగటం వల్ల మీకు లేబర్ ఖర్చు తగ్గుతోంది. అలాగే మనకి వైరస్ తెగుళ్ళు, మిగతా తెగుళ్ళు తక్కువ రావడం వల్ల వచ్చినా సరే మొక్కలు తట్టుకోవడం వల్ల మీకు స్ప్రేయింగ్ ఖర్చు కూడా తగ్గుతుందండి. ఓకే, తగ్గుతుందండి. అదేలేండి. అంటే ఇప్పుడు చివరిగా మనము ఈ స్నైపర్ అనే ఈస్ట్ వెస్ట్ మన స్నైపర్ అనే బెండ విత్తనాన్ని మీ రైతు సోదరులకు మనం చెప్పుకోవచ్చా? పర్లేదు, చెప్పుకోవచ్చండి. నేనే చాలా మంది చెప్తానండి. ఓకేనండి, నేనే చెప్తాను, నా దగ్గరికి చాలా మంది వస్తారండి. నేను చెప్తాను.